ఓం నమో వెంకటేశాయ. తిరుమల వాసుల ఆవేదన, స్వామివారికి సమర్పించే నివేదన. తిరుమలలో పుట్టి పెరిగిన మన ఊరిలో మనమే అతిథులుగా మారిపోతున్నాం. ఈ విషయాన్ని తిరుమలలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్క నిజమైన స్థానికుడు గుర్తించుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. మనలోని అనైక్యత, ఈర్ష్య, ద్వేషాలను, కొందరు స్వార్థపూరిత మనస్తత్వాలను మూలంగా బయటవారు కొందరు క్రమంగా బలపడుతున్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని అవి తమకు అనుకూలంగా మలుచుకుని మనల్ని వెక్కిరించే పరిస్థితి ఏర్పడిందంటే అది మన స్వయం కృతాపరాధమా? ఇప్పటికే మన ఉనికిని చాలా వరకు కోల్పోయాం. అందుకు రకరకాల కారణాలు కావచ్చు. కాలానుగుణంగా మన కళ్ళెదుటే మారుతున్న పరిస్థితులు మన నిస్సహాయతకు నిదర్శనమా? ఏది ఏమైనా భగవంతుడి సన్నిధిలో జన్మించిన మనం ఎంతో అదృష్టవంతులం. మనం పుట్టి పెరిగిన ఊరిపై మనకున్న మమకారాన్ని, మన ఊరి జ్ఞాపకాలను ఎవరూ చెరిపివేయలేని చేదు నిజం. తాత్కాలికంగా మనల్ని, మన జ్ఞాపకాలని ఈ ఊరి నుండి మాత్రమే దూరం చేశారేమో కాని మన మదిలో ఎప్పటికీ పదిలంగా నిలిచిపోయే ఆనాటి తీపి జ్ఞాపకాలు శాశ్వతం. మన ఊరిలో మనం గడిపిన మధుర క్షణాలను ఎవరూ చెరిపివేయలేరు. తిరుమల అభివృద్ధిలో భాగంగా టీటీడీ చేపట్టిన మాస్టర్ ప్లాన్ కోసం స్థానికుల సహకారం చరిత్రలో నిలిచిపోతుంది. కానీ ఈ మార్పు కొందరికి వరమైంది, మరికొందరికి శాపమైంది. గత కొన్ని సంవత్సరాలుగా తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానికులు ఎదుర్కొన్న అనేక వాస్తవిక పరిస్థితులను మీ ముందుంచే చిరు ప్రయత్నం చేస్తున్నారు. మన ఊరి పండుగలో పాల్పంచుకునేందుకు కూడా మనకు అవకాశం లేకుండా పోయిందా? దశాబ్దాల పాటు ఈ ఊరితో ముడిపడి ఉన్న మన బంధాన్ని, మనం చిన్నప్పుడు ఆడిపాడి నడయాడిన ప్రాంతంలో జరుగుతున్న ఉత్సవాలకు తమ కుటుంబ సభ్యులతో కలిసి వస్తే కనీసం స్వామివారి ఊరేగింపును కూడా కనులారా వీక్షించే పరిస్థితి లేదా? మనం మన కుటుంబ సభ్యులతో వస్తే ఎక్కడ ఉండాలి? మనకు ఎవరు ఆశ్రయం ఇస్తారు? ప్రస్తుతం తిరుపతిలో స్థిరపడిన ప్రతి ఒక్క తిరుమల వాసి మదిలో మెదులుతున్న ప్రశ్నలు. స్థానికంగా దశాబ్దాల పాటు కొండకు వచ్చే భక్తులకు సేవలందించి స్వామివారి సేవలో తరించి టీటీడీలో పదవీ విరమణ పొందిన వారి కుటుంబ సభ్యుల ఆవేదనే గాక, తిరుమల కొండపై ఆ రోజులలోనే స్థిర నివాసం ఏర్పరచుకుని స్వామివారిని నమ్ముకుని జీవనం సాగించిన స్థానికులకు ఇదే పరిస్థితి. చిమ్మ చీకట్లలో, గుడ్డి దీపాల వెలుగులో, పూరి గుడిసెలలో, పురుగు బుట్ర చెట్లు చేమలే తోడు నీడగా జీవనం సాగించిన స్థానికులకు ఆ దేవదేవుడు దర్శన భాగ్యం కూడా లభించకపోవడం మేము చేసుకున్న పాపమా, లేక దేవుడిచ్చిన శాపమా? తిరుమల అభివృద్ధికి స్థానికుల సహకారం చరిత్రలో నిలిచిపోతుందన్నది ఏమాత్రం అతిశయోక్తి కాదు. తిరుమల బ్రహ్మోత్సవాలు మా ఊరి పండుగ లాంటి పండుగకు వెళుతున్నామని ఎంతో సంతోషంగా బయలుదేరి వస్తున్నారు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారిని చూసే అవకాశమే లభించడం గగనంగా మారడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఎక్కడెక్కడో స్థిరపడి ఎన్నో ఏళ్ల తర్వాత తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఉత్సవాలను తిలకించేందుకు ఎంతో సంతోషంగా కొండకు వస్తే ఇక్కడ అంతా పూర్తిగా భిన్నంగా పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆనాటి రోజులను తలుచుకుంటూ మనతో పాటు వచ్చిన మన సన్నిహితులను, లేక మన కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవాళ్లతోనూ వస్తే చెమ్మగిల్లిన కళ్లతో ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని తమ వారికి అదిగదిగో అక్కడేనే పుట్టింది, ఇదిగో ఇక్కడేనే ఆడుకునింది, అదిగో అదే అక్కడ కనిపిస్తున్నది, అక్కడే నా పాఠశాల ఉండేది, అందులోనే నేను చదువుకున్నది అని చెప్పడమే గాక శ్రీవారి ఆలయం ముందు ఆడుకున్న ఆనాటి రోజులను కూడా గుర్తు చేసు ఆ వెంకన్న ప్రసాదాలను మేము తలుచుకున్నప్పుడంతా ఎంతో ప్రీతిపాత్రంగా స్వీకరించేవాళ్లం. ఆనాటి పరిస్థితులు నెమరు వేసుకుని అవన్నీ కళ్ల ముందు కదలాడుతూ ఉంటే ఉప్పొంగిన మనసుతో తమలో తామే మాట్లాడుకుంటూ మురిసిపోతూ నా భూమి తల్లికి ఆనంద బాష్పాలతో అభిషేకించినట్లుగా మా మనసు పులికించిపోతుంటే ఆ మాటలు చెప్పనల్లవి కాదు. తిరుమల కొండ ఇంతగా అభివృద్ధి కాని రోజులవి. ఇన్ని వసతి సముదాయాలు భక్తులకు అందుబాటులో లేని రోజులలో మా నివాస గృహాలలో యాత్రికులకు వసతి కల్పించి బస ఏర్పాట్లు చేసి వచ్చి రాని భాషతో వారితో మమేకమై గడిపిన రోజులు గుర్తు చేసుకుని ఆశ్రయం కల్పించి ఆతిథ్యం ఇచ్చిన మా ఊరిలో మేమే అతిథులుగా మారిపోయామా? నిజంగా మా మాటల్లో చెప్పలేం. నాకు తెలిసి ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో మరెక్కడా ఉండి ఉండకపోవచ్చు. ఒక సత్యాన్ని మాత్రం నేను గ్రహించానని చెప్పగలను. తిరుమల మాస్టర్ ప్లాన్ పుణ్యమా అని కొందరు ఆధునిక సౌకర్యాలతో విశాలమైన భవంతులలో విలాసవంతమైన జీవితం గడపవచ్చేమో గాని కటిక దారిద్ర్యంలో జీవనం సాగిస్తూ పూటగడవని కుటుంబాలు కూడా నేటికి ఉన్నాయి. ఏదేమైనా మేం పుట్టి పెరిగిన మా ఊరిలో అప్పుడే ఎంతో ప్రశాంతంగా మనశ్శాంతితో బ్రతికిన రోజులే బాగున్నాయన్న అభిప్రాయం దాదాపు చాలా మంది మాటల సందర్భంలో వ్యక్తపరుస్తూనే ఉంటారు.
తీవ్ర నిరాశకు గురై కలతి చెందిన కళ్లతో బరువెక్కిన హృదయాలతో మదిండా జ్ఞాపకాలను మూటగట్టుకుని కన్నీళ్లతో వెంకన్నను వేడుకుని వెనుదిరుగుతున్న ప్రతి తిరుమల వాసికి ఈ వేదనను అంకితం చేస్తూ మీ శ్రీనుబాబు, జర్నలిస్ట్, తిరుమల. 3 నామాలవాడు 7 కొండలవాడు 1000 నామాలవాడు వెంకటేశుడు.